రెండు పక్షాలుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇంత డిస్కషన్ ఎందుకు చేస్తున్నారు అంటున్నా. కారణం ఏమై ఉండొచ్చు? తెలుగు తల్లి మా తల్లి కాదు, మా తల్లి తెలంగాణ తల్లి. దాశరథి అన్నాడు తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి కావాలి. కేసీఆర్కి వచ్చిందా, మీకు వచ్చిందా, మరొకరికి వచ్చింది? ఎవరికి వచ్చింది ఆలోచన మొదలు? నేనే అనుకున్నాను. నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం థింక్ ట్యాంక్ కింద నేను విశాల సాహిత్య అకాడమీ రికార్డ్ అయి ఉన్నది ఆల్రెడీ పుస్తకాలు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వ్యాసాలు ఎందుకు రాస్తున్నారు? ఇది ఒక భావజాల చర్చ, ఇది తాత్విక చర్చ, ఒక సాంస్కృతిక చర్చ. ఎవరు దీంట్లో ప్రజల వైపు ఉన్నది ఎవరు, స్టేట్ వైపు ఉన్నది ఎవరు? ఇప్పుడు మొట్టమొదట నా హృదయంలో చేర్చినట్టు తెలంగాణ తల్లి. ఇక్కడ రాజముద్రకు సంబంధించింది అంటే ఎంబ్లమ్కి సంబంధించిన వాటిల్లో చార్మినారు, కాకతీయ తోరణం వీళ్ళున్నారు. అవి కూడా మారుస్తామని గతంలో చర్చ జరిగింది. కాకతీయ తోరణాన్ని కానీ, గోల్కొండ కిల్లాన్ని కానీ, కేవలం చార్మినార్ని కానీ, కేవలం రాజరిక చిహ్నాన్ని కానీ. తెలంగాణ గేమ్ విషయంలో మార్పులు చేర్పులు అది సమర్థనీయమంటారా? అసలు లోగో మీద చర్చ అని ఉందా? ఇప్పుడు చేస్తాడా, చేయగలడా? ఎందుకంటే ప్రభుత్వ ముద్రలు అన్నింటి మీద ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ప్రతి ఆర్టికల్స్ రూపంలో రాసింది కదా మీరు, కేసీఆర్ గొప్ప దార్శనికుడు, గొప్ప పరిపాలకుడు అని. ఆ కొత్త నిర్ణయాలను పైన వాళ్ళు ఏం ప్రచారం చేస్తారో అవన్నిటి చెప్పడం జరిగింది. కానీ వాటి వెనుక ఇన్ని రేవంత్ రెడ్డి పరిపాలన ఏడాది కాలంలో మీరంటే ప్రో పీపుల్ ఉందా, ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి గారికి సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అవకాశం వచ్చింది. అనుభవం లేకపోవడం కూడా. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్ష చేస్తూ ఉన్నది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో మార్పులు చేర్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో తెలంగాణ తల్లి విగ్రహం మార్పు ఒక అంశం. నిజంగానే ఈ మార్పు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు తాము లేదా తమ హయాంలో పెట్టిన విగ్రహం బాగున్నది తెలంగాణ తల్లి, ఇప్పుడు ఈసారి ఉన్న తెలంగాణ తల్లి బాగలేదు, అయినా అసలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు మారుస్తున్నారు, ఇంత రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి ఒక భావజాలానికి, తెలంగాణ ప్రజల ఏకోన్ముఖ సంస్కృతికి ఒక రిప్లికగా ఉండాలి అనే ఒక ఆలోచన ఉన్నది. అలాంటి ఆలోచన పరులలో బిఎస్ రాములు గారు ఒకరు. వారు 2006, 2007 సంవత్సరంలోనే వారి పుస్తకాలకు వేసిన తెలంగాణ తల్లి విగ్రహాలు, ఇక్కడ ఉన్న ఒక నమూనా, ఇక్కడ ఒక నమూనా, రెండు అంటే ఈ 2-3 విగ్రహాలు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు విస్తృతంగా ప్రచారంలో, జనసామాన్యంలో చాలా ఉన్న విషయం. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు జరుగుతుంది, అయినా ఒక రిప్లికగా ఉండాలనే ఆలోచన ఎందువల్ల ఉన్నది? నిజంగానే మన దగ్గరనే ఈ కల్చర్ ఉన్నదా? ప్రపంచంలో మనం తెలంగాణ కొన్ని దేశాలతో సమానం విస్తీర్ణంలో, పాపులేషన్లో కొన్ని దేశాలతో సమానం కాబట్టి దీనికి చారిత్రకంగా ఉన్న ప్రయారిటీ ఏమిటి, ప్రపంచవ్యాప్తంగా నాగరికతలో జరిగింది ఏమిటి, ఇత్యాది విషయాల గురించి మాట్లాడుతూ మన దగ్గర బిఎస్ రాములు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. సరే, మీరు పుస్తకాలు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మార్చిన గత ప్రభుత్వం ఈ విగ్రహంపై ఇంత ఎందుకు ఘర్షణ పడుతున్నారు, ఎందుకు ఇంత ఆందోళన ఏమిటి? ఎందుకు అంటే దాని వెనుక సామాజిక రాజకీయాలు ఉన్నాయి. ఈ సామాజిక రాజకీయాలు సంస్కృతికి సంబంధించినవి. ఇప్పుడు సచివాలయంలో పెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహము, ఆ క్యాలెండరు, ఇది ఒక సంస్కృతికి సంబంధించింది. ఇది కష్టజీవి తల్లి, మా అమ్మ లాంటిది. కొంగు నడుముకు చుట్టి కష్టం చేసేటువంటి తల్లి, ఆత్మవిశ్వాసంతో ఉండే తల్లి. ఇది నేను మొట్టమొదట విశాల సాహిత్య అకాడమీ నా కార్యాలయంలో ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర శివం చౌరస్తాలో వేయించడం జరిగింది. నేను మొట్టమొదటగా ప్రముఖులైనటువంటి ఆర్టిస్టులను అడిగినాను, వేస్తే బాగుంటుంది. వాళ్ళు కొద్దిగా నిర్లక్ష్యం చేసినారు, ప్రాధాన్యత ఇవ్వలేదు. దాంతో నేను వెతుకుతుంటే ఒక నిర్మల్ నుంచి వచ్చిన పిల్లవాడు, మన దరకమేకేదిక సభ్యుడు, రచయిత తుమ్మల దేవరా అనే పిల్లవాడు,
సార్ పెద్ద పెద్దోళ్ళకు చాలా అవకాశాలు వస్తాయి, మా ఊరి పిల్లవాడు ఉన్నాడు, మా పిల్లవాడికి అవకాశం ఇరు సార్, ఏతాడు సార్, నేను పరిచయం చేస్తా సార్ అన్నాడు. అంటే సరే అని ఆ పిల్లాడు అప్పుడే BA పాస్ అయ్యి వచ్చిండు. చూపించిన ఆయన ఇక చేతితోటి వేయడం కాకుండా కంప్యూటర్లో వేస్తా సార్ అన్నాడు. సరే అని నా కంప్యూటర్లో వేయించి ఎన్నిసార్లు చెప్పినా సరే అది చక్కగా రాదు. దాన్ని తిప్పంగా ఏదో ఒక రూపం వచ్చింది. సరే అని చెప్పి ఆ రూపానికే నేను నామకరణం చేసిన. ఏమని తెలంగాణ తల్లి అని. నేను అనుకున్న ఫీచర్స్ వచ్చినాయి, పూర్తి ఫైనల్గా టచెస్గా అందంగా రాకపోతే. దాని నేపథ్యం చెప్పి అసలు ఇవాళ ఇంత రెండు పక్షాలుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇంత డిస్కషన్ ఎందుకు చేస్తున్నారు అంటున్నా, కారణం ఏమై ఉండొచ్చు? తెలంగాణ తల్లి ప్రారంభమే డిస్కషన్ తోటి ప్రారంభమైంది, సంఘర్షణతోటి. తెలుగు తల్లి మా తల్లి కాదు, మా తల్లి తెలంగాణ తల్లి. దాశరథి అన్నాడు తెలంగాణ తల్లి కంజాతవల్లి అని అన్నాడు. అప్పుడు అంతకన్నా ముందే 1935-40 నుంచి తెలంగాణ తల్లి గురించి చర్చ జరుగుతుంది. 1940-45లో ఆంధ్ర ఉద్యమం కోసం ఆంధ్ర మాత అనే పదంతోడుగా పాటలు రాసుకున్నారు. అట్లా పాటలు వచ్చినాయి, తెలంగాణ తల్లి మీద పాట కూడా వచ్చింది. అవి కూడా ఇప్పుడు పాఠ్యపుస్తకాలు కూడా చూడవచ్చు. అయితే ఒక విగ్రహం మీద, ఒక సింబల్ మీద చర్చ ఎందుకు జరుగుతుంది అనేది అసలు మౌలికమైన అంశం. ఇప్పుడు మనకు త్రివర్ణ పతాకం ఉన్నది, ఇంకొక దేశం ఇంకొకటి ఉంది. ఆ జెండా అనేది దేశానికి చిహ్నం, ఒక ప్రతీక. దాన్ని అవమానిస్తే దేశాన్ని అవమానించినట్టు. అందువల్ల ఆ దేశానికి ఒక గీతం ఉంటుంది, ఒక చిహ్నం ఉంటుంది, రాజముద్ర వేరే ఉంటుంది. అందువల్ల యుద్ధంలో, సంఘర్షణలు లేదా సమైక్యతలు వాటి ఆధారంగా మాట్లాడుకుంటారు. సింబల్, ఆ సింబల్తో మాట్లాడతారు. అందువల్ల ఆ గుర్తులకు ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేక గౌరవాన్ని మనం ఆపాదిస్తాము. ఒక శిల్పి ఒక విగ్రహం చెక్తాడు. ఒక పల్లెటూరి గ్రామీణ ప్రజలు ఒక చెక్క, దానికి ముక్కు చెవులు పెట్టి చెరువు కట్ట మీద పెడతారు, లేదా గుళ్ళో పెడతారు. దానికి ఎల్లమ్మ అంటారు, పోచమ్మ అంటారు. అంటే దానికి విలువను మనమే ఆపాదిస్తాం. అట్లా మనకి ఇళ్లల్లో ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మకు గోడకు జాజు పూసి పసుపు బొట్లు పెట్టి ఎల్లమ్మ అంటాం. అంటే ఆ బొమ్మకు మనం విలువ ఆపాదిస్తాం. విలువ ఆపాదించే తర్వాత దేవత అయిపోతుంది. అట్లా మనము ఈ తెలంగాణ తల్లిని కూడా ఈ మన ఆసియా దేశాల యొక్క సాంస్కృతిక పరంపరలో భాగంగా రూపొందించే సంస్కృతిలో భాగంగా సింబల్గా మారింది. ఇక్కడ అంటే వీళ్ళు ఘర్షణ పడడం అనేది పై చేయి సాధించాలి. ఇప్పుడు ఇవాళ పెట్టిన విగ్రహం బాగుందా, మినుపుందో విగ్రహం బాగున్నదా? ఇప్పుడు పెట్టిన సచివాలయంలో పెట్టిన విగ్రహం నేను ఇట్లా చూపించినట్టుగా ఇది మొట్టమొదటి విగ్రహం నేను చేయించింది. నా కంప్యూటర్లో విశాల సాహిత్య అకాడమీ కార్యాలయంలో చాలా కష్టపడి చేయించినాను. అదే విగ్రహము ఇప్పుడు అక్కడ పెట్టడం జరిగింది. కనుక అది నా మొట్టమొదటి ఛాయిస్. అంటే కష్టజీవి తెలంగాణ తల్లి అని పెట్టడం జరిగింది. ఆ తర్వాత రెండవది బతుకమ్మ, మన తెలంగాణ తల్లి సింబల్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ బతుకమ్మ అనే ప్రపంచంలో ఎక్కడ లేదు, మనకే కదా ప్రత్యేకంగా, అంటే అప్పుడు బతుకమ్మ పెట్టడం జరిగింది. ఆ తర్వాత రాజమాత కదా, భారతమాత రాజమాత కాబట్టి మరి తెలంగాణ తల్లి కూడా భారతమాత ముద్దుబిడ్డ కాబట్టి రాజమాతకు కిరీటం అనేది సాంప్రదాయం కాదని అని కేసీఆర్ అన్నాడు. అన్న అని పిలిచి అని అది ఇవి రెండు తయారైన తర్వాత ఒక మీటింగ్ పెట్టినాడు కేసీఆర్. ఎక్కడ? తెలంగాణ భవన్లో. తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి నాతో పాటు ప్రముఖ ఆర్టిస్టులను పిలిపించినాడు. ఏల లక్ష్మణ్ని, ఆ తర్వాత కాపు రాజయ్య గారిని, ఆ తర్వాత మనకి ఎక్కా యాదగిరిరావు గారిని, ఇట్లా జర్నలిస్టు, సాహితీవేత్తలు, కళాకారులు చాలామంది వచ్చినారు. అట్లా 3-4 మీటింగ్లు సిట్టింగ్లు అయినాయి. అప్పుడు మనం రాజమాత ఎప్పుడైతే అంగీకరించిన తర్వాత రాజమాతకు మన తెలంగాణ సింబల్స్ అన్నీ ఉండాలి అని తెలంగాణకు సంబంధించి మనకు జాకోబ్ వజ్రం మన హైదరాబాద్ రాజ్యానికి సంబంధించింది. అలాగే కోహినూర్ వజ్రం మన నైజాం రాజ్యానికి సంబంధించిన గనులకు సంబంధించింది, వజ్రాల గనులకు సంబంధించింది. అందువల్ల కోహినూర్ వజ్రం ప్రపంచంలో నెంబర్ 1. కనుక ఆ వజ్రాన్ని మనం కిరీటంలో పెడదాం అని చెప్పి కిరీటంలో పెట్టించినాను. అలాగే జాకోబ్ వజ్రం వడ్డాన్లో పెట్టించినాను. ఆ తర్వాత నిజామాబాద్ సంపన్నమైన ప్రాంతం కాబట్టి బంగారు నగలు నిజామాబాద్ వేసిన. చీరలకు
మనకి గద్వాల ప్రసిద్ధి కాబట్టి గద్వాల చీరను పెట్టడం జరిగింది. వెండి నగలకి కర్మార్ ప్రసిద్ధి కాబట్టి మట్టెలు, వెండి కడియాలు వాటిని పెట్టడం జరిగింది. ఇలా మన దగ్గర గోదావరి కృష్ణమ్మలు ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టు నీరు, సాగునీరు ప్రాజెక్టు అరకొరగా ఉండడం వల్ల మనం మెట్ట ప్రాంతాలకు పరిమితం కావాల్సి వచ్చింది. నీళ్ళని వాళ్ళు ఎత్తుకపోయినారు, దోచుకపోయినారు అనే ఉద్దేశంతో మన మెట్ట పంటలకు నిదర్శనంగా మనం మక్క కంకులు, జొన్న కంకులు మన చేతిలో పెట్టడం జరిగింది. ఇట్లా తెలంగాణకు అన్ని విధాలుగా ఒక ప్రతీకగా తీసుకొని దాంట్లో ఈ రాజమాతగా ఉన్నటువంటి తెలంగాణ తల్లిలో రూపకల్పన చేయడం జరిగింది. చేసిన తర్వాత దాన్ని క్యాలెండర్గా తయారు చేసినాం. క్యాలెండర్గా కళాజ్యోతి ప్రింటింగ్ ప్రెస్లో నేనే దాన్ని పెద్ద సైజులో 20x30 సైజులో అచ్చు వేయడం జరిగింది. అప్పుడు దాన్ని తీసుకొచ్చి తెలంగాణ భవన్లో ఇప్పుడు ఎక్కడైతే విగ్రహం పెట్టినారో అన్న రేపు ఇక్కడ విగ్రహం పెడతాం కనుక ఇక్కడనే ఈ గేటు పక్కనే తెలంగాణ తల్లి క్యాలెండర్ ఆవిష్కరిద్దామని చెప్పి కేసీఆర్ నిర్ణయం చేసి ఆవిష్కరింపజేయడం జరిగింది. అట్లా అక్కడ ఆవిష్కరించిన నాడు వందల వేల మందితో మీటింగ్ జరిగింది. ఆ సందర్భంగా కేసీఆర్ గారు ఏమన్నారంటే, తెలంగాణ జాతి ఉన్నంతకాలం, తెలంగాణ భాష ఉన్నంతకాలం బిఎస్ రమణన్న పేరు, సామాజిక తత్వవేత్త బిఎస్ రమణన్న పేరు చిరస్థాయిగా స్వర్ణాక్షరాలతో మన చరిత్ర లిఖించబడుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది ఆ రోజు. ఇక్కడ కేసీఆర్తో ఈ తెలంగాణ తల్లి ఫోటోలు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన మిమ్మల్ని ఇట్లా ఉండాలి, తెలంగాణ తల్లి, తెలుగు తల్లి మన తల్లి కాదు, మనకు తల్లి ఉండాలి, భారతమాత ముద్దు బిడ్డలుగా, అంటే దాదాపు అన్ని రాష్ట్రాలకు ఉన్నారా? ఇట్లా ఎన్ని రాష్ట్రాలకు ఉందో నాకు దాని మీద సమాచారం. ఈ మధ్య అయితే 3-4 రాష్ట్రాల ఫోటోలు, తెలంగాణ తల్లి ఫోటో ఛత్తీస్గఢ్లో కూడా దాన్ని ప్రకటించినారు అట్లా అంటున్నారు. మనకి తెలియదు, ఎక్కువ తెలియదు. ఈ ఆలోచన మొట్టమొదటి ఎవరికి వచ్చింది? తెలంగాణ తెలుగు తల్లి మన తల్లి కాదన్నప్పుడు తెలంగాణ తల్లి కావాలి. కేసీఆర్కి వచ్చిందా, మీకు వచ్చిందా, మరొకరికి వచ్చింది? ఎవరికి వచ్చింది ఈ ఆలోచన? మొదలు ఏకకాలంలో తెలంగాణ ప్రజలందరూ స్పందించినారు. ఆ స్పందించడం వేరు, మొదలు ఒక ఉద్యమానికి రిప్లికా ఉండాలి. మొట్టమొదట మాటలతో తెలంగాణ తల్లిని దాశరథి మాట్లాడినాడు. ఆ తర్వాత అంతకన్నా ముందు 1045 మాట్లాడాడు. కానీ ఒక రూపం ఇవ్వాలి, ప్రజలకు ఒక రూపం ఇవ్వాలి. మనకు విగ్రహ దేవతలను మనం నిరీశ్వరునిగా, నిర్గుణోపాసకుడిగా పెట్టడం కుదురుతలేదు. ప్రతి దానికి ఒక బొమ్మ పెడుతున్నాం మనం. అందువల్ల ఒక విగ్రహం కావాలి మనకు. కానీ వేల లక్షల విగ్రహాలు ఉన్నాయి, దేవతల విగ్రహాలు. మనం మహనీయులను గతించినటువంటి వాళ్ళని కూడా, మనుషులను కూడా విగ్రహాలుగా, దేవుళ్ళుగా కొలుస్తాం. సమ్మక్క సారక్క చేసుకుంటున్నాం, ఆ పోతులు వీరబ్రహ్మం గారిని కూడా చేసుకుంటున్నాం. అందువల్ల ఖచ్చితంగా ఒక విగ్రహ రూపం ఉండాల్సిందని భావించింది నేను. భావించి దానికి మొట్టమొదట ఒక విగ్రహం పెట్టితే పుట్టి గాలిలో కొట్టడం కాదు, అక్కడ ఒక తెలుగు తల్లి విగ్రహం ఉన్నది. మనకు తెలంగాణ విగ్రహం సమాంతరంగా తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం నేనే పూనుకున్నాను. నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం థింక్ ట్యాంక్ కింద నేను విశాల సాహిత్య అకాడమీ సామాజిక తాత్విక విశ్వవిద్యాలయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ గేటు పక్కన శివం చౌరస్తాలో 3వ అంతస్తులో పెట్టి నడిపిస్తున్నాను. అక్కడికి అందరూ వచ్చేవాళ్ళు, మన తెలంగాణ ఉద్యమకారులు అందరూ వచ్చి సేద తీరేవాళ్ళు, చర్చలు చేసేవాళ్ళు, ఏం చేద్దాం రేపు అనేవాళ్ళు, ఎక్కడికి మీటింగ్ పోతున్నా అనుకునేవాళ్ళు. అట్లా జరిగినటువంటి క్రమంలో ఇక మన ఆఫీసులోనే చేయాలి. నేను పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్నాను, పుస్తకాలు వేయడం, రాయడం. 1996 నుంచి నేను తెలంగాణ రాష్ట్రం కోసం రాస్తున్నాను, మాట్లాడుతున్నాను, కృషి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఎన్ని రూపాల్లో, ఎన్ని రకాల ఉద్యమాలు చేయాలి అనేది కూడా రాసుకుంటూ రావడం జరిగింది. కానీ ఇక్కడ రాజకీయంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు. మళ్ళీ విగ్రహాన్ని మారుస్తామని అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ వచ్చి మార్చడం దాని అంగీకారమేనా? నేను 2 విగ్రహాలను ఆహ్వానిస్తున్నాను, ఆరాధిస్తాను. 2 చాలా అవసరమే. ఎందుకు అంటే మొట్టమొదట ప్రజలకు నచ్చిన పద్ధతిలో నా హృదయపూర్వకంగా తయారు చేసిన విగ్రహమే ఇప్పుడు సచివాలయంలో ఉన్నది. నేను హృదయపూర్వకంగా మొట్టమొదటి విగ్రహం అది క్యాలెండర్. ఆ తర్వాతనే మళ్ళీ బతుకమ్మ పెట్టడం జరిగింది. ఇక్కడ రెండు బుక్, ఇది రెండవది. ఈ కుడి చేతిలో ఉన్నది, కుడి చేతిలో ఉన్న ఫోటో చూపించండి. అది ఎర్రది, ఇంగ్లీష్లో ఉన్న ఇంగ్లీష్ పుస్తకం అది. తర్వాత వచ్చిన ఇది ఫైనల్ అయింది. ఇది మూడవ దశ, ఇది రెండవ దశ, ఇది మూడవ దశ. ఈ దశ దీన్ని కూడా నేను కన్విన్స్ అయ్యాను. ఎందుకంటే రాజమాతగా ఉండాలి అన్నప్పుడు అవును ఉండాలి. ఇది కన్విన్స్ అయింది, అది నా హృదయంలోంచి వచ్చింది. మొట్టమొదటి ఇప్పుడు సచివాలయంలో పెట్టిన విగ్రహం యొక్క ఆలోచన నాకు మొట్టమొదటి వచ్చింది. కారణం ఏంటంటే నేను విప్లవోద్యమంలోకి వచ్చినాను. విప్లవోద్యమంలో కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవలు చేపట్టవే అని ఒక వీరోచితమైనటువంటి పాటలు ఎన్నో మనకు వచ్చినాయి, 100 పాటలు వచ్చినాయి. అందువల్ల
ఒక ఉద్యమం కోసం ఉద్యమిస్తున్న తల్లి, ఆత్మవిశ్వాసము, కష్టజీవి రెండు కలిసిన తల్లి కావాలి. ఆ ఫీచర్స్ అందులో ఆర్టిస్టుకు చేత కాలేదు, అనుభవం లేదు, ఆయన ఆర్టిస్ట్ కాదు కనుక ఏదో ఒకటి తయారు చేసి దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. అయితే అదే ఇప్పుడు ఫైనలైజ్ జరిగింది. ఇప్పుడు ఈ తల్లికి ఆ తల్లికి ఉన్న తేడా ఏమిటి? ఈ తల్లి ప్రజల తల్లి, ప్రజల నుంచి ఎదుగుతున్నటువంటి తెలంగాణ తల్లి ప్రజలకు సింబల్. ప్రజల తల్లి ఎదిగిన తర్వాత ఒక రాజమాతగా ఎదిగితే మరి ఎలా ఉంటుందని ఇది కనుక ఇది లక్ష్యం. ఇప్పుడున్న స్థితి, ఇప్పుడు ప్రజలు ఇలా ఉన్నారు. సచివాలయంలో ఉన్నటువంటి విగ్రహము ఇప్పుడు ప్రజలు ఇలా ఉన్నారు, కష్టజీవులుగా ఉన్నారు. వాళ్ళు ఎదగాల్సింది ఇది. మరి మరొక భాషలో చెప్పాలంటే రాజ్యాధికారం సాధించడం కోసం స్ఫూర్తినివ్వాల్సినటువంటి ఈ విగ్రహము ఈ భారతమాత ముద్దుబిడ్డగా తెలంగాణ తల్లి విగ్రహం ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులలో ఈ విగ్రహం మార్పు సమంజసమని మీరు భావిస్తున్నారా? సమంజసమే. ఎట్లా? ఈ విగ్రహంలో టీఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది. అది నేను ఒక మాట చెప్పినాను. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనము అసెంబ్లీలో ఈ విగ్రహం గురించి మాట్లాడి శాసనసభ ఆమోదం తీసుకొని ఆ తర్వాత దీన్ని తెలంగాణ తల్లిగా చెప్తే బాగుంటుంది, మళ్ళీ తిరిగి ఆవిష్కరిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది అది టీఆర్ఎస్ నేతలకు. అయితే ఎందుకన్నా మనం ఎప్పటి నుంచో దాన్ని ఆరాధిస్తున్నాము. మనము మన తెలంగాణ తల్లి మళ్ళీ కొత్తగా చేయడం ఏంటని అఫీషియల్గా చేయడం చాలా అవసరం ఉంటుంది అని అన్నాను. అంటే వినలేదు. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు ఒక విమర్శ కూడా చేస్తున్నారు కనుక అసెంబ్లీలో పెడితే అది అందరికి సంబంధించింది అవుతుంది అన్నది. వినలేదు. దాన్ని అది అంత పెద్ద విషయం కాదనుకున్నారు. వాళ్ళకి అధికారం చేయడం ఉంది కాబట్టి దాని ప్రాబ్లం వాళ్ళకి అర్థం కాలేదు. నేను రాబోయే ప్రమాదాన్ని నోటితోటి చెప్పడం బాగుండదు, మౌనంగా ఊరుకోవడం. ఆ ప్రమాదం రానే వచ్చి ఇప్పుడు చట్టబద్ధంగా శాసనసభలో చర్చ చేసి జీవో ఇష్యూ చేసి దానికి ఒక పవిత్రతను ఆపాదించి దీని పట్ల ఎలాంటి అవమానకరమైనటువంటి ప్రవర్తించినా సరే అది నేరం అవుతుంది, జెండాను ఎట్లయితే గౌరవించాలో అట్లా గౌరవించాలని చెప్పి అన్నీ రాసి అన్ని చర్చలు చేసి అన్ని పట్లకు అవకాశం ఇచ్చి ఇప్పుడున్నటువంటి సచివాలయంలో పెట్టే విగ్రహాన్ని పెట్టడం జరిగింది. కనుక సాధికారికంగా ప్రభుత్వ పరంగా ప్రజలందరి ఆమోదం, ప్రజాప్రతినిధులకు అందరి ఆమోదంతో ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంతకన్నా ముందు ఈ రాజమాతగా తెలంగాణ తల్లి పెట్టినట్టు రాజమాతగా పెట్టినప్పుడు ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ ఉద్యమంలో భాగంగా కలిసి పనిచేసిన వాళ్ళు. ఈ టీఆర్ఎస్ ఉద్యమంలో తెలంగాణ భవన్ కాడికి మన గద్దర్ రాలేదు, పాశమి యాదగిరి గారు రాలేదు, అంతరం ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దానికి సాధికారికత సంపాదించి పెట్టేసింది ఉండే. నేను అది గుర్తు చేసి దాన్ని ఫాలోఅప్ చేయలేదు, గుర్తు చేసి వదిలేసిన. అందువల్ల పొరపాటు అనేది జరిగి ఉంటే అది టీఆర్ఎస్ కేసీఆర్ మంత్రివర్గం తరఫున జరిగింది. ఈ విగ్రహాన్ని అప్పుడే కనుక మనం పెట్టుంటే జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, ఇప్పుడు సచివాలయం పెట్టిన తర్వాత తెలంగాణ తల్లి అన్న తర్వాత ఆ ఫ్లైఓవర్ పేరే తెలుగు తల్లి, అక్కడ ఫ్లైఓవర్ పేరు అయినప్పుడు మనం అక్కడ బయట ఒకటి లోపల ఒకటి తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టి దాన్ని పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి దారి అని పెట్టాలిగా. ఆ అవకాశము రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. అందువల్ల ఆ అవకాశాన్ని తీసుకున్నారు. అక్కడ ముందే మనం ఈ రాజమాత పెడితే ఆయన అది పీకేసి పెట్టడం సాధ్యం కాదుగా. ఇప్పుడు ట్యాంక్ బండి మీద మనకి ఇష్టం లేని విగ్రహాలు ఎన్నో ఉన్నాయి, మనం తీసేస్తున్నామా అది. అందువల్ల మొట్టమొదట పొరపాటు చేసింది శాస్త్రీయంగా చెప్తే అర్థం చేసుకోకుండా అధికారం ఎలాగుంది కదా మనమే చేస్తున్నాం కదా అనే పద్ధతిలో ఆలోచించడం వల్ల అనుభవరాహిత్యము, పరిపాలనలో కూడా అనుభవరాహిత్యం వల్లనే ఒక జీవోషి చేయాలి అనేది చట్టసభలో చర్చ చేయాలి. ఒక లోగో గురించి కూడా, తెలంగాణ లోగో గురించి కూడా అది బయట మాట్లాడుకున్నారు. తెలంగాణ యొక్క లోగో, ప్రభుత్వం యొక్క లోగో ఒకసారి తయారు చేస్తే మారుతుందా? మారదుగా. రూపాయి బిల్లుల మీద మనకు రూపాయి నోట్ల మీద ఏమున్నది? సింహం బొమ్మ ఉన్నది. మరి అది అప్పటి నుంచి చేసుకున్నాం, రిజర్వ్ బ్యాంక్ అప్పటి నుంచి చేసుకున్నాం, అది చట్టబద్ధంగా పెట్టుకున్నాం మనం. ఇట్లాగే ఒక చర్చ వచ్చింది పార్లమెంట్లో, గాంధీజీని జాతిపిత అని మనం పార్లమెంట్లో తీర్మానం చేశామా అని చర్చ అవుతుంది. చేయలేదు. అంటే అది ఎవరైనా మాట్లాడితే అది అవును చేయలేదన్న తర్వాత ఏం చేస్తాం? అందువల్ల అది చట్టసభలో చేయాల్సింది ఉండే. నిజానికి అప్పుడు మన భారతరత్న బిరుదు ఎప్పుడైతే ఇవ్వడం ప్రారంభించినారో అప్పుడు గాంధీజీ కూడా భారతరత్న బిరుదు ఇచ్చి అలాగే మన తెలంగాణ జాతిపిత అనాలగా అనలేదు. అంటే అది అన్అఫీషియల్గా ఉండిపోయింది. అట్లా
ఎంత గౌరవం ఉన్నప్పుడు కూడా అన్అఫీషియల్గా ఉండిపోయింది. అట్లా తెలంగాణ తల్లి మనం ఎంత గౌరవించినా, రాజమాత గౌరవించినా, మనం వందల విగ్రహాలు పెట్టుకున్నా కూడా మనకు అనుభవరాహిత్యం, కొద్దిగా నిర్లక్ష్యం, అధికారం చేతిలో ఉంది కదా నిర్లక్ష్యం వల్ల ఈ విగ్రహానికి ఆ సాధికారికత రాలేదు. కానీ ఇది గౌరవనీయమైనదే. తెలంగాణ తల్లి మొట్టమొదటి చేసింది మన హృదయాలకు సంబంధించినది, మన హృదయంలో ఉన్నది కనుక రెండు గౌరవమైనది. రెండు కళ్ళ వంటి, రెండు కళ్ళ వంటి. కానీ విగ్రహం ఒక్క విగ్రహం ఉండాలి కదా, రెండు ఉండడానికి వీలు లేదు కదా. విగ్రహాలు చాలా ఉంటాయి, చాలా రకాల విగ్రహాలు ఉంటాయి. అధికారికంగా ఇప్పుడు తెలుగు తల్లి అన్నప్పుడు పూర్ణ కుంభము, కలశము, ఒక ఇమేజ్ మన హృదయంలో ముద్రించుకొని పోయి ఉన్నది. ఇవాళ తెలంగాణ తల్లి అనే వరకల్లా ఇన్నేళ్ళ వరకు ఈ ముద్ర ఉన్నది మన హృదయంలో. ఇప్పుడు మరో ముద్ర వచ్చింది, ఏదో ఒకటే ఉండాలి కదా, 2-3. ఇప్పుడు ఎంబ్లంలో 2-3 ఉండవు కదా. ఈ విషయంలో బహుళ అభిప్రాయాలు వ్యక్తమైనవి. ఆ విషయం చెప్పాలి. అసలు విగ్రహ రూపకల్పనప్పుడే ఈ చర్చలు, సంఘర్షణ సాగింది. దీన్ని కింద పెట్టండి, అది చేతులు. దీన్ని ఏం చేసినాము, ఈ విగ్రహాన్ని మొట్టమొదట నేను శివం చౌరస్తాలో 20 ఫీట్లది తయారు చేసి ఆవిష్కరించడం, అది వేలాడేయడం జరిగింది. కేసీఆర్ మొదటిసారి బై ఎలక్షన్లకి, పార్లమెంటు సభ్యత్వం రాజీనామా బై ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మేము మళ్ళీ మన తెలంగాణ గెలిపించుకోవాలి అని చెప్పేసి గద్దరు, విఎస్ రాములు, పాశం యాదగిరి మొత్తం కళాకారులు బయలుదేరినప్పుడు కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల తిరిగినప్పుడు ఈ ఫ్లెక్సీ బ్యానర్ని సిరిసిల్లలో గద్దర్, ఆ తర్వాత పాశం గారు ఆవిష్కరించినారు. ఆవిష్కరించిన తర్వాత అన్న నువ్వు తయారు చేసావు నిజమే, కానీ ఇది మా అవ్వ తిరగలేదు కదని అన్నాడు గద్దర్. అప్పుడే మీ అవ్వ అంటే మనకేంతే వయసు, అవ్వ తిరగని ముసలి తల్లి కాదు కదా. దేవతలు అనే వాళ్ళు సాధారణంగా 25-30 ఏళ్ళ వయసులో ఉంటారు. అవి మనకు రాజా రవికుమార్ గారు అన్ని దేవతలకు బొమ్మలు వేసి పెట్టినారు, అంత పెద్ద ఆర్టిస్ట్. ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అమృతం తాగినవారు దేవతలు కనుక వాళ్ళకు వృద్ధాప్యం రాదు. మరి 18 ఏళ్ళకు పెళ్ళి అయితే మన చట్ట ప్రకారంగా 20-22 ఏళ్ళకు ఒక కొడుకు బిడ్డ, లేదా 24 ఏళ్ళకు ఒక కొడుకు బిడ్డ, కనుక 25 ఏళ్ళ వయసు వారికి తల్లి అయిపోతుంది. కనుక అదే వయసులో చిత్రించడం జరిగింది. అందువల్ల మీ అవ్వలాగా కాదు, మన విమలక్కలాగా కాదు, అది మన వెన్నెలలాగా ఉంటుంది, అంటే నీ బిడ్డ వెన్నెలలాగా ఉంటుంది, కోడలాగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక బెలైనాకు మా లంబాడి తల్లి తిరగలేదు కదని అని ఆయన ఒక చర్చ పెడితే నేను బెలైనాకు, నువ్వు మీ ఊర్లే నీకు ఎక్కడ వీలైతే అక్కడ నువ్వు లంబాడ తల్లిని తయారు చేసి మా తెలంగాణ తల్లి రాయి, ఎవరైనా అద్దంటున్నారా అని చెప్పడం జరిగింది. అట్లా ఇక కంచెలు అయితే అందమైన ఆడపిల్ల తిరిగా ఉన్నదని చెప్పి ఆయన బ్రహ్మచారి, ఆయనకు అట్లాంటి ఆలోచనలు వచ్చినాయి, ఆయన అట్లా మాట్లాడారు. ఇట్లా అనేక రకాల విమర్శలు వచ్చినాయి. ఆ తర్వాత ఈ మొదటి విగ్రహాన్ని క్యాలెండర్ తీసుకొని సుధగాని వెంకటేశం అనే పిల్లవాడు ఉద్యమ కార్యకర్త, ఆయన యాదగిరిగుట్ట దగ్గర రాజంపేట అనేటువంటి మండలంలో బేగంపేటలో పెట్టినాడు. తీసుకుపోయి నా దగ్గర నుంచి వచ్చినాడు, కలిసినాడు, పెడతా సార్ అన్నాడు, తీసుకుని పోయినాడు. ఆయనకి ఏమీ అవగాహన ఉండదో ఏమో తెలియదు. తల్లి తెలంగాణ పార్టీ నాయకుడు అనేటువంటి విజయశాంతిని తీసుకుపోయి అక్కడ ఆవిష్కరింపజేసినాడు. నేను ఇప్పటివరకు ఆ విగ్రహం చూడలేదు. ఎప్పుడన్నా తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన మొదటిసారి అంటే నేను మొదలు పెట్టాను కదా సార్, నా పేరు చెప్పారంటాడు. అరే నువ్వు ఒక్కనాడు అక్కడ పట్టుకపోకపోతే చూపించకపోతే విగ్రహం పెట్టినట్టు అదే అయితే మళ్ళీ అందువల్ల అది ఇప్పుడు నిన్న వెలుగు దినపత్రికలో మళ్ళీ ఆయన పేరుతో రాసి 25 జనవరి 2007 నాడు అది ఆవిష్కరించబడ్డది అని చెప్పి రాయడం జరిగింది. దాన్ని నేను మళ్ళీ అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. మీరు కూడా విగ్రహం గురించి విస్తృతంగా వ్యాసాలు రాస్తున్నారు కదా, ఎందుకు రికార్డ్ అయి ఉన్నది ఆల్రెడీ పుస్తకాలు రాసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా వ్యాసాలు ఎందుకు రాస్తున్నారు? ఇది ఒక భావజాల చర్చ, ఇది తాత్విక చర్చ, ఒక సాంస్కృతిక చర్చ, ఆ తర్వాత ఆధిపత్య చర్చ. ఎవరి ఆధిపత్యం? రాజకీయ పార్టీల ఆధిపత్యం, సామాజిక వర్గాల ఆధిపత్యం. ఇప్పుడు రాజమాతగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఒక రకమైనటువంటి సామాజిక రంగంలో ఉంటారు. మా రైతు తల్లి ఇప్పుడు చాలా బాగుంది, నిజమైన కష్టపోతూ మన వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చింది అనేటువంటి వాళ్ళు ఒకవైపు. అంటే ప్రో పీపుల్, ప్రో స్టేట్, అంటే రాజ్యాధికారం వైపు ఆలోచించే వాళ్ళు ఒకవైపు, ప్రజల వైపు నుంచి ఆలోచించే వాళ్ళు ఒకవైపు. అందువల్ల ఈ సంఘర్షణ తెలంగాణ తల్లికి సంబంధించింది కాదు, తెలంగాణ తల్లి ఆధారంగా జరుగుతున్న చర్చ. ఎవరు దీంట్లో ప్రజల వైపు ఉన్నది ఎవరు, స్టేట్ వైపు ఉన్నది ఎవరు? ఇప్పుడు మొట్టమొదట నా హృదయంలోంచి వచ్చినట్టు తెలంగాణ తల్లి తయారు చేసినట్టు నేను ప్రజల వైపు ఉన్నాను. ఆ తర్వాత నేను కన్విన్స్ అయిపోయి రాజమాతగా తయారు చేసినాను. అంటే నేను కూడా రాజ్యాధికారంలో భాగం కావాలని కోరుకున్నాను కాబట్టి మరి దాన్ని కూడా అంగీకరించినాను.
కిరీటంతో ఉన్నటువంటిది. కనుక రెండూ నా దేశం యొక్క, నా ప్రజల యొక్క, నా యొక్క అనుభవాల యొక్క, అవగాహన యొక్క, ఆశల యొక్క పరిణామక్రమమే దశలే. అందువల్ల అవి రెండు భిన్నమైనవి కావు. చిన్నప్పుడు నిక్కర్లు వేసుకుంటాం, ఆ తర్వాత ప్యాంట్ వేసుకుంటాం. చిన్నప్పుడు చిన్న ఒళ్ళెలు కట్టుకుంటారు, మోకాళ్ళ కాడికి ఆడపిల్లలు లంగాలు వేసుకుంటారు. ఆ తర్వాత చీర కడతారు. ఆ తర్వాత పెళ్ళికి వెళ్ళినప్పుడు చక్కగా బంగారు పట్టు చీరలు కట్టుకుంటారు. అట్లాగే తెలంగాణ తల్లి ఒకటే రూపంలో ఉండాలని ఏమీ లేదు. మనకు బహుళ సంస్కృతి మనకు ఉన్నది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అనేటువంటి అస్తిత్వ వాదాలు కూడా కొనసాగుతాయి. ఇక్కడ మీరు ఆధిపత్యం అని అన్నారు కదా, ఎవరి భావజాలం ఎవరిపైన ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తున్నది? భారతదేశ సంస్కృతి పేరు మీద, హిందూ సంస్కృతి పేరు మీద కొన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినాయి, చర్చలు చేస్తున్నాయి. అది భారతదేశ హిందూ సంస్కృతికి సంబంధించినటువంటి వాళ్ళు హిందూ మాత కానీ హిందూ సంస్కృతిని కోరిందా? వాళ్ళ అధికారం కోసము రాముడిని పట్టుకుంటారు, కృష్ణుని పట్టుకుంటారు, లేదా మసీదులు అక్కడ ఉందంటారు, ఇక్కడ ఉందంటారు. ఆ తర్వాత వాళ్ళ అధికారం. అందువల్ల ఆ సంస్కృతి పేరు మీద, అందుకే ముందే చెప్పాను, చిహ్నాల మీద, ప్రతీకల మీద ఆధారపడి చర్చలు చేస్తారు. ఒకటి రాముడు ఒక ప్రతీక, సమ్మక్క సారక్క ఒక ప్రతీక, కాకతీయులు ఒక ప్రతీక, అలాగే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఒక ప్రతీక. అందువల్ల ఆ విగ్రహాల ఆధారంగా వాళ్ళ ఆధిపత్యాలను కొనసాగింపేందుకు మాట్లాడుకుంటుంటారు. అంతే తప్ప ఆ విగ్రహంలో ఈ ఆధిపత్యవాదం లేదు. ఆ విగ్రహం చేసిన వారిలో లేదు, ఆ విగ్రహాన్ని ఆరాధించే వారిలో లేదు. ఆ విగ్రహం ఆధారంగా మాట్లాడతారు. ఇప్పుడు హిందూ సంస్కృతి మాది, హిందువులుగా ఉంటేనే ఈ దేశంలో ఉండని చెప్పి మాట ఏదైతే ఉన్నదో అది ఎవరు, అదే హిందువులకు వాళ్ళ ప్రతినిధులా? ఆ మాట్లాడే వాళ్ళ రాజకీయాలకు వాళ్ళ ప్రతినిధులు. ఆ రాజకీయాలు వాళ్ళు చెలాయిస్తున్నారు కనుక దానికి ఓట్లు పడతాయి. వాళ్ళ సెంటిమెంటు, ఆ సెంటిమెంట్ను ఎవరికైతే ఓట్లు పడతాయో వాళ్ళు ఆ సెంటిమెంట్ ప్రజలు వాళ్ళ పక్షాన ఉన్నట్లే కదా మరి ఓట్లు పడతాయంటే. ఇప్పుడు తెలంగాణ తల్లి పేరు మీద సెంటిమెంట్తో ఓట్లు అడుగుతున్నాము. ఆ తర్వాత బీసీ పేరు మీద అడిగితే బీసీ ఓట్లు పడతాయి, ఎస్సీ పేరు మీద ఓట్లు పడతాయి. అలాగే మహిళలకు మనం ఉచిత బస్సు, మహిళలకు 2000 రూపాయలు ఒంటరి మహిళలకు ఆసరా పథకం పెట్టుకున్నాం. అంటే ఏంటి, ఓట్ల ప్యాటర్న్ ఏదైతే ఉందో ఓట్ల ప్యాటర్ను చూసుకొని స్వామి కార్యం స్వకార్యం, తన అధికారము ప్రజలకు మేలు ఏమైనా జరుగుతుందా అని చూసుకొని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల అది ఆయా ప్రతీకలకు సంబంధించిన ప్రతీకలను ఆధారపడి చేస్తున్నటువంటి ఆయా పార్టీల ఉద్యమాల యొక్క సమస్య తప్ప తెలంగాణ తల్లి యొక్క రూపం యొక్క సమస్య కాదు. ఇక్కడ మీరు ఇచ్చిన 2 స్టేట్మెంట్లు, 2 అంశాలు, ఒకటి ప్రో పీపుల్, 2 ప్రో స్టేట్ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మీరు ఇచ్చిన స్టేట్మెంట్, ఇక్కడ రాజముద్రకు సంబంధించింది అంటే ఎంబ్లెమ్కి సంబంధించిన వాటిల్లో చార్మినారు, కాకతీయ తోరణం వీళ్ళున్నారు. అవి కూడా మారుస్తామని గతంలో చర్చ జరిగింది. ఇక్కడ దీన్ని ఎట్లా మీరు చూస్తారు, ఎట్లా చెప్తారు? వాటి మీద రేవంత్ రెడ్డి గారు తెలిసేది లేక కొన్ని మాటలు మాట్లాడినారు. ఇవి అక్కర్లేదని. నేను అప్పుడే ఒక వ్యాసం రాశాను. ఏమనంటే ఈ రాజ చిహ్నాలు గోల్కొండ కిల్లా కావచ్చు, చార్మినార్ కావచ్చు, కాకతీయ ద్వారం కావచ్చు, ఇవి రాజరికపు చిహ్నాలని మాట్లాడడం జరిగింది. అవి మన ప్రజలు, మన శిల్పులు, మన వాళ్ళు వేసినవి బొమ్మలు. అవి రాజు ఏమీ వచ్చి బండలు కొట్టి కట్టిందేం కాదు. అయితే ఒకవేళ రాజరిక చిహ్నాలను వదిలేస్తే మన చరిత్ర వదిలేసినట్టు కదా. మన చరిత్రకు మన వారసులం. అది మంచి చెడ్డ పక్కన పెట్టండి. గోదావరి పారుతున్నది, కృష్ణానది పారుతుంది, గంగానది పారుతుంది. హరప్పా సింధు నాగరికత నుంచి మనం వారసత్వాన్ని స్వీకరిస్తున్నాం. మంచైన చెడైన ఆర్యులు ఎట్లా వచ్చినారు, హరప్పా సింధు నాగరికత వాళ్ళు ఎట్లా వచ్చినారు, ఎట్లా వలస ప్రస్థానం ఎట్లా జరిగింది, హరప్పా మొహంజదారో అనే దాని మీద. అందువల్ల మనము మాట్లాడుతున్నది కేవలం ఇది మన గురించి కాదు, గతంను ఎట్లా మనం సొంతం చేసుకోవాలి అని చెప్తూ, ఒకవేళ అలా కనుక మాట్లాడే చరిత్ర రాజరికం కనుకైతే అశోకుడు కూడా చక్రవర్తి, మరి సింహాన్ని పెట్టుకున్నాము. ఆ తర్వాత మనం ధర్మచక్రం పెట్టుకున్న బుద్ధి, అదే ఆనాటి రాజరికానికి సంబంధించింది. అట్లా మాట్లాడకూడదు, అవి ప్రజలకు సొంతం చేసుకుంటున్నారు అని చెప్పి ఆ రోజే నేను వ్యాసం రాయడం. అందువల్ల రాజరిక చిహ్నాలని చెప్పి వాటిని అనడం, వాటికే కొనసాగుతుంది అని చెప్పి అనడం సరైనది కాదు. ఇప్పుడు నెహ్రూ మొట్టమొదట ప్రధానమంత్రి అనే కుర్చీలో కూర్చున్నాడు. ఆ తర్వాత చాలామంది వచ్చినారు, 15-16 మంది వచ్చినారు. ఇవాళ నరేంద్ర మోడీ ఆ కుర్చీలో కూర్చున్నాడు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కుర్చీలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు కూర్చున్నారు. అదే కుర్చీలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూర్చుంటున్నారు. అందువల్ల ఆ కుర్చీ
రాజరికమైనది? రాజ్యం 2000-3000 సంవత్సరాల నుంచి జనపదాలు మహాజనపదాలుగా మారి, గణతెగలు జనపదాలుగా మారి, ఆ తర్వాత రాజ్యం పుట్టడం అది పెరిగింది. ఈ రాజ్యం పుట్టిన తర్వాత ఆ రాజ్య సరిహద్దులలో వ్యాపారము, ఉత్పత్తులు, పెళ్లి సంబంధాలు, సంస్కృతి మొదలైంది. ఈ రాజ్యాల మధ్యన రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు జరిగినాయి. ఈ రాజ్య విస్తరణ కోసం జరిగిన యుద్ధాలలో సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ సామ్రాజ్యాలు ఏర్పడిన తర్వాత చక్రవర్తులని వచ్చినారు. అప్పుడు మొత్తం దేశమంతటా తన సిక్క, తన ముద్ర జరగాలి, వెండి బంగారు నాణ్యాలు కానీ కొలతలు కానీ వాటిని వాడుకోవడం జరిగింది. ఆ క్రమంలో మొత్తం చరిత్రను కనుక వదిలేస్తే మనకి మిగిలేది ఏమిటి? అందువల్ల ఆ చరిత్ర పరిణామ క్రమంలో భాగంగా ఆ చిహ్నాలు ఏర్పడ్డాయి. అందువల్ల మనము ఇవాళ ఈ కాకతీయ తోరణాన్ని కానీ, గోల్కొండ కిల్లాన్ని కానీ, కేవలం చార్మినార్ని కానీ కేవలం రాజరిక చిహ్నాలని కానీ మన చారిత్రక మన ప్రజల యొక్క వారసత్వం. అట్లనే ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత తెలంగాణ గేమ్ విషయంలో మార్పులు చేర్పులు అది సమర్థనీయమంటారా? ఈ విషయాన్ని కేవలం ఆ విషయాలను పైపైన చూడడం ద్వారా అర్థం చేసుకోకూడదు. రేవంత్ రెడ్డి గారు ఒక గట్టి ప్రకటన ఇచ్చినాడు. అనుకూలమైన వ్యతిరేకమైన ఏ విషయమైనా సరే నా గురించి మాత్రం చర్చ జరగాలి, నేనే కేంద్రంగా ఉండాలి, నన్ను తిట్టినా నేనే కేంద్రం, సెంటర్ పాయింట్ నేను ఉండాలి. ఈ సంవత్సరం అంతా అది 100% విజయం సాధించినాడు. టీఆర్ఎస్ వాళ్ళను బుట్టలు వేసుకున్నాడు. ఏమైనా సరే రేవంత్ రెడ్డిని తిట్టాలి, రేవంత్ రెడ్డి తిట్టాలని కోరుకునేది అది. రేవంత్ రెడ్డి అనే పేరును అందరికి ప్రచారం చేయించుకున్నాడు వాళ్ళ నోటితోటి, టీఆర్ఎస్ వాళ్ళ నోటి, బీఆర్ఎస్ వాళ్ళ నోటి. అందుకే పక్కడబందీతో లోగో మీద చర్చ. అసలు లోగో మీద చర్చ అని ఉందా? ఇప్పుడు చేస్తాడా? చేయగలడా? ఎందుకంటే ప్రభుత్వ ముద్రలు అన్నిటి మీద ఉంటుంది. ప్రతి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ప్రతి దాని మీద కోర్టులు అన్నిటి మీద ఉంటుంది కదా. ఇప్పుడు మార్చగలమా? కాదు. కానీ చర్చ మొదలుపెట్టినాడు. ఈ లోగో మార్చాలి, ఈ ధరణి మార్చాలి, ఆ తర్వాత ఈ తెలంగాణ తల్లి మార్చాలి, ఆ తర్వాత ఈ పథకాలు ఇవి మార్చాలి, ఈ గురుకుల పాఠశాలను మార్చేసి ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల పెట్టాలి, సమీకృత గురుకుల పాఠశాల పెట్టాలి. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి. ఆ తర్వాత ఈ డబుల్ పథకం కాదు, మా ఇందిరమ్మ పథకం 5 లక్షల రూపాయలు నగదిస్తాం. ఈ పద్ధతిలో మాట్లాడడం ఒకటి వెంట ఒకటి బాణాలు వేస్తూ ఉంటే ఆ బాణాలకు గిల్లా కొట్టుకున్న పక్షుల్లాగా వీళ్ళు ప్రతిపక్షంలాగా మాట్లాడుతున్నారు. వీళ్లకు బీఆర్ఎస్ వాళ్ళకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చెప్పే వాళ్ళందరూ దూరం చేసుకున్నారు. ఎవరైతే ఒక ఆలోచనాపరులుగా చెప్పేటువంటి తాత్వికంగా దూరదృష్టి ఆలోచించే వాళ్ళని దూరం చేసుకున్నారు. ఉదాహరణకి నన్నే తీసుకున్నాను. అసలు కేసీఆర్ తోటి ఎదిరించి మాట్లాడి ఒప్పించేటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేరు. అది అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. అధికారం వచ్చిన తర్వాత అందరూ దూరం కొట్టుకున్నారు. అధికారం వచ్చిన కొత్తలో అందరూ గౌరవించినారు. ఆ తర్వాత దూరం కొట్టుకున్నారు. ఆ తర్వాత దూరం కొట్టుకుంటే ప్రజలకు దూరం అయిపోయినారు. అది కదా జరిగింది. అక్కడికి 20 ఫామ్ హౌస్కి పోవాల్సిన కర్మ ఏం పట్టింది? ప్రజల మధ్య ఉండాల్సిన వాడు. సెక్రటరీ ముఖమే చూడని, 10 సంవత్సరాల పాటు సెక్రటరీ ముఖం చూడని ముఖ్యమంత్రి ఎవరు అని ఒక ప్రశ్న ఎత్తే ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ పేరు నెంబర్ 1 వస్తుంది. కానీ ఆయననే మీరు ఆకాశానికి ఎత్తిండ్రు కదా, ఆర్టికల్స్ రూపంలో రాసిండ్రు కదా మీరు, కేసీఆర్ గొప్ప దార్శనికుడు, గొప్ప పరిపాలకుడు అని. ఎవరు? మీరు. నేను పరిపాలనకు సంబంధించిన విషయాలు రాశాను. ఆ పరిపాలనలో కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఆ కొత్త నిర్ణయాలను పైన వాళ్ళు ఏం ప్రచారం చేస్తారో అవన్నీ చెప్పడం జరిగింది. కానీ వాటి వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయని తర్వాత తెలిసింది. దాని ప్రకారం మళ్ళీ నేను అవే విషయాలను మళ్ళీ దాని లోపాలు ఇట్లా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఇప్పటికీ నేను ఆమోదించినవి ఉన్నాయి. గురుకుల పాఠశాలలు నేనే ప్రతిపాదించాను, అవి చక్కగా నడుస్తున్నాయి. ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ పథకం అంకరటింకా నడుతుందని నేను ప్రతిపాదించింది. నా లక్ష్యం వేరు, కానీ ఒక ఉదాత్తమైన ఆశయంతో. అలాగే తెలంగాణ తల్లి ప్రతిపాదన చేసినాము. అలాగే నిజాం కాలేజీలో తెలంగాణ సంబరాలు పెట్టాలని చెప్పి నేను మరికొందరు బలంగా ప్రతిపాదించడం జరిగింది. ఇవి నడుస్తున్నాయి. ఆ తర్వాత ఒంటరి మహిళలకి, ఆ తర్వాత వృద్ధులకి ఒక 1000 రూపాయల పెన్షన్ అనేది పెట్టినారు. ఇది నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు అఫీషియల్ లెక్క తీస్తే అడిగితే 42 లక్షల మందికి అందుతున్నాయి. దాంట్లో 26 లక్షల మంది మహిళలే ఉన్నారు. ఇదంతా ఓటు ప్యాటర్న్. ఓట్ల కోసము వాళ్ళు రోజు వాళ్ళకి అందరు మహిళా బీడీ కార్మికులకు ఇచ్చినారు. ఆ తర్వాత బోధకాలు వాళ్ళకి ఇచ్చినారు. ఆ తర్వాత వికలాంగులకి,
ప్రత్యేక అవయాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇట్లా గొర్రెల పెంపకం, చేపల పెంపకం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత ఆ జనాభా ఎవరిది ఎక్కువ ఉందో వాళ్ళకు అనుకూలంగా కొన్ని పథకాలు పెడదామని చెప్పేసి 30 లక్షల జనం ఉన్నారు కాబట్టి చేపల పెంపకం వాళ్ళు ముదిరాజులు, గంగపుత్రులు, గోండ్ల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ చేపల పెంపకం పథకం తీసుకురావడం జరిగింది. అలాగే యాదవులు, కుర్మలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం గొర్రెల పెంపకం అని చెప్పి 30 లక్షలు ఉన్నారు కాబట్టి తీసుకురావడం జరిగింది. ఇట్లా జనాభా ప్రాతిపదిక మీద తీసుకున్నారు. ఆ ప్రాతిపదిక ఓట్ల ప్రకారంగానే ఆలోచించి ప్రజల పేరు చెప్పినారు. అది నేను చాలా వ్యాసాల్లో వివరంగా రాయడం జరిగింది. నేనేమి ఊరుకోలేదు. అయితే నేను రాసింది మంచి విషయాలు జరుగుతాయని, దాని వెనుక అనేక లోపాలు ఉన్నాయి, తర్వాత అవినీతి జరిగింది రాసిండ్రు. కానీ ఇక్కడ అంతే కదా, తర్వాత రాసిండ్రు, మళ్ళీ సవరించుకొని రాసిన అంటున్నాను. మీరు రేవంత్ రెడ్డి పరిపాలన ఏడాది కాలంలో మీరన్నట్టు ప్రో పీపుల్ ఉందా, ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి గారు 2006లో జిల్లా పరిషత్ టెరిటోరియల్ మెంబర్ అన్నారు, జెడ్పీటీసీ సభ్యుడు అని అన్నారు. అక్కడ నుంచి ఎమ్మెల్యే అయినాడు. 2006 నాటికి తెలంగాణ ఉద్యమము అగ్ని మండుతున్నది, ప్రజ్వరిల్లుతున్నది దేశవ్యాప్తంగా. అప్పుడు ఆయన జెడ్పీటీసీగా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఆయన వ్యక్తిగతంగా రాజకీయంగా ఎదగాలని తన వ్యక్తిగత స్థాయిలో ఏదో ఒక పార్టీలో కొనసాగుతూ రావడం జరిగింది. ఎమ్మెల్యేగా అయినాడు. ఆ తర్వాత ఎంపీ అయినాడు. అంతేకాని ప్రభుత్వంలో ఆయన ఎన్నడూ పరిపాలన ఎలా సాగుతుంది అనేది ఆయనకి తెలియదు. దూరం చూసి ఉండవచ్చు కానీ ఒక మంత్రిగా చేయలేదు. ఒక మంత్రిగా మంత్రివర్గంలో చేసి ఉంటే ఆయనకు ప్రభుత్వంలో ఇలా జరుగుతుందో తెలిసిండే. కనుక ఆయన ఏ ఊహలలో అయితే ఉన్నాడో ఆ ఊహలతోటి అలాగా కచ్చపక్క అంటాం దాన్ని, అట్లా వచ్చినాడు. దాన్ని కొందరు అనుభవం లేని రాహిత్యం అన్నారు. నిజానికి టీనేజ్ తెలిసి తెలియని వయసులోనే ఇప్పుడు విప్లవకారులు ఎంతమంది విప్లవానికి వెళ్ళిపోతున్నారు. అన్నీ తెలిసిన తర్వాత ఎట్లా పోతారు? అది నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నాయి, మా తల్లి ఉంది, మా తండ్రి ఉంది, నా కొడుకున్నాడు, వాళ్ళందరూ దాదాలు కదా అనుకుంటాడు. కానీ టీనేజ్లో ఏం చేస్తాడు? నేను ఈ సమాజం కోసం ఏమైనా చేస్తా అని చెప్పి ఉద్యమాలకు వస్తాను. అందుకే విద్యార్థులు రేపటి సమాజ నిర్మాతలు ఎందుకుంటున్నాం, ఏ బాధ్యతలు ఉండే కాబట్టి. అట్లా ఆ రీత్యా చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారికి సాహసోపేత నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం వచ్చింది. అనుభవం లేకపోవడం కూడా గొప్ప అనుభవమే, ఈ సాహసమైన నిర్ణయాలు తీసుకోవడానికి కోసం. అయితే అవి నిజంగా అమలులోకి తీసుకొచ్చారా? ధరణి మార్చాలన్నారు. నిజానికి ధరణి రైతు బంధు వల్ల ప్రజలకు ఎంత నష్టం జరిగిందో ఇప్పటివరకు ఎవరు ఒక ఉద్యమంలో చెప్పలే. నష్టం జరిగిందా? చాలా నష్టం. రైతు బంధు వల్ల ఏ నష్టం జరిగింది? రైతు బంధు ధరణి వల్ల కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయాలలో నేను అతి సన్నిహితంగా ఉండి గమనించింది ఏంటంటే 3 లక్ష్యాలు ఉంటాయి. సాధారణంగా అందరికీ అన్ని పార్టీలకు 2 లక్ష్యాలు ఉంటాయి. కేసీఆర్ గారికి 3 ఉంటాయి. ఏమిటి అది అదనంగా ఉన్నది? ఒకటి, పార్టీ బలోపేతం అవుతుందా, పార్టీ కేడర్కు లాభం ఎంత జరుగుతుంది, పార్టీ బలోపేతం అవుతుందా, ప్రజలకు మేలు జరుగుతుందా, ఇది సాధారణంగా అందరూ ఆలోచించేది. ఈయనకి ఇంకో ప్రత్యేకమైన లక్ష్యం కూడా ఉంటుంది, అది వేరే ఉంటుంది, చెప్తాను. అయితే ఈయన ఇప్పుడు ఈ కార్యక్రమాలు తీసుకోవడం ధరణి అన్నాం. ధరణిలో ఎంత కుట్ర దాగి ఉన్నదనంటే, రైతు బంధువులు ఎంత కుట్ర దాగి ఉన్నదంటే, అది నేను గద్దరు ఇద్దరమే మొట్టమొదటిసారి గమనించి ఉపన్యాసాలు చెప్పినాం. కానీ మేము చెప్పేది ఎక్కడుంటుంది? అధికార హోదాల వలన. ఏం జరిగిందంటే, పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1973లో భూ సంస్కరణ ప్రవేశపెట్టిన తర్వాత భూములను ఆక్రమించుకున్నారు రైతులు, ప్రజలు. కొందరు పంచినారు, కొందరు పట్టాయిన, కొందరు కాలేదు, కొందరు కొనుక్కున్నారు. ఆ తర్వాత నక్సలైట్లు వచ్చినారు, నక్సలైట్లు కూడా భూములు పంచినారు, వాళ్ళు దున్నుకుంటున్నారు. అప్పుడు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ప్రభుత్వ భూమి, బంచరా అవన్నీ దున్నుకున్నారు. ఆ తర్వాత 5,000 ఎకరం ఉన్న కాలంలో తీసుకున్నారు. ఈ నక్సలైట్లు భూములు అమ్మొద్దు, కొనొద్దు అని అన్నారు. కనుక దొరలు భూస్వాములు ఇల్లు, జాగాలు, ఊరు వదిలేసి కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్, బాంబే, అమెరికా దాకా పోయినారు. ఆ భూములు అట్లే ఉండిపోయినాయి. కాలక్రమంలో అవి 50 లక్షల ఎకరం అయిపోయినాయి. 5,000 ఎకరం ఉన్నప్పుడు వీళ్ళు దున్నుకున్నారు. 50 లక్షలు అయిపోయిన తర్వాత ఇది అసైన్మెంట్ ల్యాండ్, ప్రభుత్వ భూమి, బంచరాయి భూమి, ఇది ఉద్దర భూమి. ఆయన ఏం చేసినాడు? రైతు బంధులో ఆక్రమణదారు కాలం, అనుభవదారు కాలం 2 తీసేసినాడు, కౌలుదారు కాలం తీసేసినాడు. దానివల్ల ఏమైపోయింది? పట్టా ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు ఉంది. పట్టా ఎవరి పేరు మీద ఉంటే తహసీల్దారు అవి మార్చలేదు, లంచాలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు అవి మార్చకుండా నక్సలైట్ ఎవరైతే కాంగ్రెస్ వెంకటస్వామి గారు కావచ్చు, జిఎం అంజయ్య గారు కావచ్చు, ఎవరైనా సరే కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు, నక్సలైట్లు, సిపిఐ, సిపిఎం అందరూ చేసిన లక్షలాది ఎకరాలు ఎవరైతే ప్రజలకు పంచినారో దున్నుకోమని,
ఆ భూములన్నీ ఖాళీ చేయిపోయినాయి, వాళ్ళవి కాకుండా పోయినాయి. ఆ భూములన్నీ తిరిగి ఆయా భూస్వాములకు దొరలకు 1950లో ఎట్లా 50ల కింద ఎట్లా ఉన్నారో అట్లా చేరిపోయినాయి. ఇట్లా కొన్ని లక్షల ఎకరాల భూముల్ని అన్యాక్రాంతం మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఈ కుట్ర మనస్తత్వంతోనే అది వాళ్ళకి అందడం కోసమే ఒకే ఒక జీవోతోటి రైతు బంధు అనేటువంటి అద్భుతాన్ని పేరు పెట్టినాడు. రైతు బంధు ఎవరికి? కౌలుదారులకు ఇవ్వాలి, దున్నేవారికి ఇవ్వాలంటే ఇవ్వం అని అన్నాడు. దున్నేవారు ఇవ్వకపోతే ఏం చేస్తారు? భూమి ఎవరికిందో వాళ్ళు తీసుకుంటాడు, ట్రాక్టర్ నడుపుకుంటాడు, కారు నడుపుకుంటాడు, క్లబ్లలో పోయి తాగుతాడు, తింటాడు, ఇంకేమైనా చేసుకుంటాడు. అందువల్ల ఇంత 40,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు మనం ఇస్తున్నాం కదా. మరి 40 రూపాయలు ఉన్నట్టు బియ్యం 70 రూపాయలు ఎందుకని? 10 రూపాయలు కావాలి కదా. 40,000 కోట్ల రూపాయలు ఇచ్చినా మనం. అంటే ఎవరైతే దున్నుతున్నారో, ఎవరైతే మందులు వేస్తున్నారో, ఎవరైతే కౌలు పని చేస్తున్నారో, ఎవరైతే పంట పండిస్తున్నారో వాళ్ళకి అది అందడం లేదు. కానీ కష్టపోతే మళ్ళీ తన గిట్టుబాటు ధర కావాలనుకుంటున్నాడు. అంటే ఈ రైతు బంధుతోటి ఇచ్చే 10,000 రూపాయలు 12,000 రూపాయలు అవి వ్యవసాయంలోకి రాలేదు, అవి వేరే చోటుకి పోయినాయి. అందువల్ల వీళ్ళు మళ్ళీ 70 రూపాయలు, ఇవాళ 65 రూపాయలు 70 రూపాయలు అవుతాయా? 40,000 రూపాయలు 40,000 కోట్ల రూపాయలు మనం ఇవాళ సబ్సిడీ ఇచ్చినాం కదా. ఆ డబ్బుతోనే కనుక ఈ బియ్యం కనుక కొనుక్కుంటే మనకు 20 రూపాయల కిలో దొరుకుతుంది. కానీ ఒక మాట ఇక్కడ దీనికి అంటే పైన చూసినప్పుడు మీ ఆర్గ్యుమెంటు వినండి, నిజమే కేసీఆర్ కుట్రపూరితంగా లేదా కనుక ఆయన తన సామాజిక వర్గం వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా బలపడాలి నిలబడాలని అని మీ మాటలో ఉన్నది. కానీ రికార్డులు చూస్తే కనుక హెక్టారు లోపు ఉన్నవారు, 5 ఎకరాల వరకు ఉన్నవారు, 5 ఆ పైన ఉన్నవారు సంఖ్య తీసుకున్నప్పుడు 50% పైబడి 5 ఎకరాల లోపు ఉన్నవారే ఉన్నారు. అబౌవ్ 60%. ఇంకా మొత్తం 70 లక్షల ధరణి ఖాతాలు ఉన్నాయి. రైతు బంధు 69 లక్షల అకౌంట్లలో రైతు బంధు పడుతూ ఉన్నది. ఈ రైతు బంధు పడ్డ వాళ్ళల్లో 15 నుంచి 20 ఎకరాలు ఉన్నవారు 5 to 10% లోపే ఉన్నారు. అంటే ఏ భూస్వాములకు కేసీఆర్ ఇచ్చినట్లు? ఇక్కడ మనకు లెక్కలు ఇస్తున్నది. నేను ఒక మాట అడిగిన ఎవరిని, వ్యవసాయ నేను బీసీ కమిషన్ చైర్మన్గా 97 డిపార్ట్మెంట్ల ప్రిన్సిపల్ సెక్రటరీస్ నా దగ్గర పిలిపించినాను. అన్ని వైస్ ఛాన్సలర్ కూడా పిలిపించాను. 97 డిపార్ట్మెంట్ల ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ పిలిపించి బీసీలకు ఏమి ఉన్నది మీ డిపార్ట్మెంట్లో, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇంకేం చేయొచ్చు మీ డిపార్ట్మెంట్ పెడతారు. ఇవే 3 ప్రశ్నలు అందరికీ వేసింది. రోజుకు 2 డిపార్ట్మెంట్లో చొప్పున. అప్పుడు వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఏమన్నారంటే, అసలు బీసీ ఎస్సీలకు 10 ఎకరాలు పట్టా ఉన్నటువంటి వాళ్ళు ఒక 3-4 కన్నా ఎక్కువ లేరు సార్ అన్నారు. 3-4 మొత్తం 10 మందికి ఎక్కువ లేరు సార్ అన్నారు. ఆశ్చర్యం వేసింది. అరే ఇంతమంది ఉన్నారు కదంటే, లేరు సార్, అది అటు కుటుంబానికి ఉండవచ్చు కానీ ఒక వ్యక్తి పేరు మీద 10 ఎకరాలు ఉన్నటువంటి 10 మంది కూడా లేరు సార్ అన్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉండవచ్చు, వ్యక్తులకు లేవు, వ్యక్తిగా లేవు. అంటే ఏమన్నమాట, ఇప్పటికీ మన లెక్కల ప్రకారం ఏంటంటే 30% భూమి 70% ప్రజలకు ఉన్నది. 70% భూమి 10%, 15% ఉన్నటువంటి దొరలు భూస్వాములు వీళ్ళ మీద. అందుకే మేమన్నాము, ఇవ్వాలి ఎవరికి? దున్నేవారికి ఇవ్వాలి. అందుకే మనం ఏమంటున్నాం, దున్నేవారికి, ఎవరు కౌలుదారులకు ఇస్తే భూస్వామి భూమి దున్నా సరే కౌలుదారుకి ఇస్తే అది లాభపడుతుంది. అది వ్యవసాయంలో అది వరి పండించినా ఏం పండించినా సరే ఆ తర్వాత ధర దిగుతుంది. అట్లా జరగాలి. అట్లా జరగలే. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వారికి ఇమ్మంటున్నాం కదా మనం. తర్వాత నేను ఇంకా చాలా సీరియస్గా మౌలికంగా ఆలోచించి ఏం చెప్తున్నానంటే, భారత రాజ్యాంగంలో అలాగే ఆయా రాష్ట్రాల చట్టసభలలో ఒక తీర్మానం పాస్ చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో ఒక సవరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటది? వ్యవసాయం అనేది ఆస్తి కింద రాస్తున్నారు, చాలా తప్పు. వ్యవసాయం అనేది వృత్తి. పంట పండిస్తున్నాం కదా, అదొక వృత్తి. ఇప్పుడు చేనేత ఒక వృత్తి, అవునవును, కొండలు చేయడం ఒక వృత్తి, అగ్రికల్చర్ ఒక వృత్తి. కనుక 5 ఎకరాలు లేదా 10 ఎకరాలు ఏదో నిర్ణయం పెట్టు, అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు అది వృత్తి. కనుక ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి వీల్లేదు, ఏ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. అంతేగా. 2 సంపాదనలు ఎట్లుంటాయి? ఒక ఉద్యోగస్తుడు 2 వృత్తులు చేస్తాడా? చేయడానికి వీల్లేదుగా. అందువల్ల 10 ఎకరాలకు మించి ఉన్నటువంటి వాళ్ళకి అప్పుడేమో ఏమవుతుంది, భూమి పంపిణీ జరుగుతుంది. అన్నదమ్ములలో ఎవరో ఒకరు వ్యవసాయం చూసుకుంటారు, ఒకరు ఉద్యోగం చేస్తారు. ఇప్పుడు అతనికే వ్యవసాయం ఉంటుంది, అతని ఉద్యోగం చేస్తుంటారు. కనుక ఆ రెండింటి యొక్క ఆధిపత్యం అతనికి ఉండి ఆ కుల వ్యవస్థతోటి అన్ని కుల సంఘాల్లో కావచ్చు, అన్ని ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఆ టీచర్ల సంఘాలు కావచ్చు, అంతా ఆ సామాజిక 2-3 సామాజిక వర్గాలు ఎవరికైతే భూమి అడ్డగోలు ఉన్నదో ఆ సామాజిక వర్గాల వాళ్ళు అదనపు సంపాదన ఉంది కాబట్టి, అదనపు వస్తుంది కాబట్టి నాయకులు అవుతున్నారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, అన్నింటిలో టీచర్ల సంఘం, అన్ని టీచర్ల సంఘాలు తీసుకోవాలి, అన్ని ఉద్యోగ సంఘాలు తీసుకోవాలి, అన్ని ఎమ్మెల్యేలు తీసుకోవాలి, జడ్పీ తీసుకొని
అందువల్ల దీన్ని అంబేద్కర్ మార్గంలోనే ఆలోచన చెప్తుంది ఏంటంటే 10 ఎకరాలకు ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేసుకుని బతుకుతారు. ఇవాళ అయితే ఇజ్రాయెల్ కనుక లెక్క తీసుకుంటే 5 ఎకరాలకే ఒక వృత్తి. కనుక 5 ఎకరాల కన్నా మించిన వాళ్ళు నువ్వు తల్లిదండ్రులకి ఇచ్చేసుకోలేదు, అమ్ముకొని డబ్బు తీసుకొని బ్యాంకులో వేసుకో, వద్దంటలేము. అంబేద్కర్ ఏమన్నాడు, భూములను జాతీయం చేయండి, ఆ తర్వాత వాళ్ళకి ఒక తరం గడిచేదాకా వాళ్ళకు డివిడెండ్స్ ఇమ్మన్నాడు ఆ భూమి మీద. కానీ దున్నుకున్న వాళ్ళు వాళ్ళకే పట్టా ఇవ్వాలన్నాడు, భూమిని జాతీయం చేయమన్నాడు. భూమిని జాతీయం చేయకుండా ఇవాళ ప్రాజెక్టు కట్టడం వల్ల 5,000 ఎకరం ఉండే భూమి 5 కోట్ల రూపాయలు అవుతుంది, ఇప్పుడు బతుకుతాడు. దానిలో మునిగిపోయినాడు, చెప్ప పట్టుకొని తిరుగుతాడు. అదే ఇబ్బందికరంగా. మళ్ళీ ఇక్కడికి వద్దాం. సరే, మీరు అన్నది ఎస్టాబ్లిష్ చేసుకున్న విషయం రైతు బంధు విషయంలో, అంటే రైతు కూలీలకు కౌలుదారులకు నిరాకరించడానికి కారణము అదే అని మీ ఉద్దేశం, అంతేనా? అవును. ఇక మళ్ళీ ఇక్కడ విగ్రహం దగ్గరికి వద్దాం. అంటే ధరణిలో ఇవన్నీ 40%, 40% భూమి లిటిగేషన్ కింద, అంటే అర్థమైంది. 22 ఏళ్ళ పడ్డాయి నిషేధ జాబితాలో, కొన్ని పడిపోయినాయి, కొన్ని గందరగోళాలు ఉన్నాయి. అవి అందుకేదా పోయినసారి ఇబ్బందులు పడి ఓడిపోయినారు. ఇక్కడ తెలంగాణ, మళ్ళీ ఇక్కడికి వద్దాం. మీరు స్టేటు ప్రజలు, ప్రో పీపుల్ ప్రో స్టేట్, ఈ విగ్రహం మార్పు రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయం ప్రో పీపులా ప్రో స్టేటా? ఆయన ఇప్పటి వరకైతే నా అనుభవం మీద కంచైలే చెప్పిన ప్రకారంగా ఏదో చెప్తే చాకలేళ్ళమ్మ పేరు విశ్వవిద్యాలయం పెట్టినాడని అన్నారు. గద్దర్ యొక్క విగ్రహం పెట్టినారు, గద్దర్ పేరుతోటి సినిమా బహుమతులు ఇవ్వాలి, గొప్ప కళాకారుడు అని అన్నారు. ఇలాంటి కొన్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మంగళవారం శుక్రవారం నాడు ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం జరుపుతున్నారు, ప్రజా దర్బార్. అయితే ఇవి కొన్ని చేస్తున్నారు. కానీ పని విధానంలో ఇంకొకటి, అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్ పరిపాలన అనేది ఒక ఎమర్జెన్సీ లాగా అందరూ ఫీల్ అయ్యారు. దానికి మేధావులందరూ పదవిస్తే ఇస్తాడేమో అని చెప్పి ఎదురు చూసుకుని నోరు మూసుకున్నారు అంటున్నారు. కాదు, ఆయన పని విధానమే ఇది ఎమర్జెన్సీ పద్ధతిలో కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం వెలువరించినట్టు కనబడుతుంది. ఎక్కడికెక్కడ ఆయన విమర్శిస్తున్నారు. పార్టీలో కూడా బహుళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే దుద్దెల శ్రీధర్ గారు సొంతంగా మాట్లాడతారు, బట్టి విక్రమార్క మాట్లాడతారు. అంతకన్నా ముందు కేసీఆర్ ఒకటే మాట్లాడేవాడు 1,00,000 మంది మీటింగ్లో కూడా. కానీ ఇప్పుడు 4 మాట్లాడుతున్నారు. సీతక్క మాట్లాడుతుంటుంది, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ప్రతి ఒక్కరు మంత్రులు స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నారు, ఎమ్మెల్యేలు కూడా స్వతంత్రంగా మాట్లాడగలుగుతారు. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా అట్లా స్వతంత్రంగానే ఉన్నది. తమ పార్టీలో తమ వారిని విమర్శించే సంస్కృతి కూడా కాంగ్రెస్ మొదటి నుంచి ఉన్నది. కనుక ఆ రకంగా ఒక ప్రజాస్వామ్య భావజాలం విస్తరించడానికి సరైన చర్చ, వాదోపవాదాలు, భావజాల సంఘర్షణ తర్వాత సరైన నిర్ణయానికి రావడానికి ఒక వాతావరణం ఏర్పడింది. ఆ మేరకి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మనకు అందుబాటులోకి వచ్చింది. అది కాంగ్రెస్ సంస్కృతి భాగంగా అందుబాటులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఆయన వ్యక్తిగత స్థాయిలో ఎంతమందికి అందుబాటులో ఉన్నాడు అంటే, నేను 3 సార్లు రేవంత్ రెడ్డి గారికి కలవడం కోసం ప్రయత్నం చేసినాను. నా అభిప్రాయం ఏమిటి, రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమంతో అనుభవం లేదు. తెలంగాణ ప్రభుత్వ 10 ఏళ్ళు గడిచిపోయింది, దీనికి సంబంధించి అనుభవం లేదు. ఆయన పరిపాలనలో కూడా అనుభవం లేదు. అందువల్ల మనము ఈ ప్రభుత్వంలో ఏదన్నా సలహా ఇవ్వడానికి ఒక ఛానల్ ఉండాలి. కనుక ప్రభుత్వ సలహాదారుగా ఉండాలి, లేకపోతే ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి అడగడం కోసం అడిగితే 5-6 పిఏలు ఉన్నారు. ఆ పిఏలకు అందరికీ పెట్టినాము, మెసేజ్ పెట్టినాము. ఏ ఒక్కరు కూడా ఇది రేవంత్ రెడ్డి గారికి చెప్పలేదా మనకేం తెలియదు, మనకు పిలవలేదు, మాట్లాడలేదు, చెప్పలేదు. నిజానికి అందశ్రీ ఇంటికి మనిషిని పంపించినాడు, కాంగ్రెస్ ప్రతినిధి దీప మనిషిని ఎవరిని పంపించినాడు. మరి అంతకన్నా ముందు నాకు పంపించాలి కదా. అది అన్ని సలహాలు మొత్తం 10-25 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ఉన్నాం కదా, చేయకపోగా ఆ తర్వాత కలవలేదు, ఆ తర్వాత అడిగితే అవకాశం లేదు. కనుక ఆయన పని విధానం ప్రజలను కలచడానికి అనుకూలంగా ఉన్నదని నేనేట్లా చెప్పగలను? ఓకే, ప్రజలు ఒక బిఎస్ రాములు లాంటి వ్యక్తి, ఒక సామాజిక తత్వవేత్త, 120 పుస్తకాలు రాసిండు, జీవితాన్నే తెలంగాణ ఉద్యమంకు సంకేతం చేసిండు 20 సంవత్సరాల నుంచి అన్నటువంటి వ్యక్తికి అసలు పేపర్లో చూసి రమ్మన్నారుగా బిఎస్ రాములు పేరు తెలియదా? ఆయన 2023లో ఢిల్లీలో
మేము బీసీలకు చట్టసభలో 27% రిజర్వేషన్స్ మహిళలకు పెట్టినట్టుగా పెట్టాలని చెప్పడం కోసం ఓబీసీ సమాఖ్య తరఫున వెళ్ళి పుస్తకం వచ్చి వేసుకొని విజ్ఞప్తులు అన్ని పార్టీలకు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ కూడా ఇవ్వడం కోసం పోయినప్పుడు మాణిక్య ఠాకూర్ ఆఫీస్కి పోయినాం. అప్పుడు ఇక్కడ ఆయన ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డికి చెప్పి భుజం మీద చేసి ఈ పిల్లవాడు చాలా యువకుడు తుక్కుగూడలో అద్భుతంగా మీటింగ్ జరిపినాడు, 100% సక్సెస్ అయింది అని చెప్పేసి అన్నాను. భుజం మీద చేయడం మీకు ఇరిటేషన్ వచ్చిందా? నాకేం తెలియదు, పిల్లవాడు కదా, నా కొడుకు వయసు, నా కొడుకు కన్నా 2 ఏళ్ళు పెద్ద అంతే. అయితే అక్కడ చెప్పినాను, అక్కడ పరిచయం ఉందిగా, పైగా ఆయన బిడ్డ పెళ్లికి పిలిచినాడుగా బీసీ కమిషన్ చైర్మన్గా. ఆ తర్వాత ఫిబ్రవరి 7వ తేదీ నాడు అసెంబ్లీలో తెలంగాణ భారత రాజ్యాంగం బీసీ నోట్బుక్ అనే 450 పుస్తకాన్ని ఆయనకిచ్చి ఆయన చేత, గడ్డం ప్రసాద్ గారి చేత, ఆ తర్వాత బట్టి విక్రమార్క చేత, దుద్దిల శ్రీధర్బాబు చేత, ఆ తర్వాత సీతక్క చేత, అందరి చేత దాన్ని ఆవిష్కరణ చేసి ఆ ఫోటోలు కూడా పుస్తకాలు వచ్చి వేసినానుగా ఆవిష్కరణ. పైగా ఈ పుస్తకం అందరూ చదవాలని చెప్పేసి 170 కాపీలు వాళ్ళకి ఇచ్చి ఎమ్మెల్యేకి ఇస్తానంటే 170 కాపీలు అప్పగించడం జరిగింది. ఇంత చేసిన తర్వాత కూడా బిఎస్ రావు తెలియకుండా ఉంటాడా? సరే, ఓవరాల్గా మనకు ఈ విషయాల పట్ల ఆయన అనుకున్న ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఒక మాట ఉన్నది. ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావాలనుకుంటే 10-15 నిమిషాలలో ఆయన అందుబాటులోకి వచ్చేవాడట. పార్టీ కార్యకర్తను కాదు, ఎవరైనా సరే. అదే నిజమైనటువంటి. ఇప్పుడు సినిమా యాక్టర్లు కూడా పొద్దుగాల 6 గంటల నుంచి 7 గంటల దాకా మద్రాసులో చూసానికైతే కనబడదు. అట్లాగే రోజుగా 1 గంట ప్రజలు కనబడిపోతే అందరికీ సంతృప్తిగా ఉంటుంది. కేసీఆర్ పెద్ద లోపం అదే. ఆ లోపము రేవంత్ గారిలో కూడా కొనసాగుతున్నది. కనుక ప్రజలకు అందుబాటులో నీకు అనుకూలంగా నువ్వు ఎవరిని కలవాలనుకుంటే వాళ్ళని కలుస్తున్నావు, అది వేరే విషయం. అది నీకు సంబంధించి. ప్రజలు కలవాలనుకున్నప్పుడు ప్రజలకు అందుబాటులో రావాలిగా. ప్రజలకు అందుబాటులో లేరు. ఇది మీ అభిప్రాయం? అదే కాదు, అనుభవం కూడా. పైగా అక్కడ ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చోవడానికి, ఛాయ్ ఇవ్వడానికో కూర్చోడానికి అసలు వ్యవస్థ లేదు ఇంటికాడ. ఒక ముఖ్యమంత్రి ఇల్లు ఎలా ఉంటుంది, ఒక ఎమ్మెల్యే ఇల్లు ఎలా ఉంటుంది, ఒక సర్పంచ్ ఇల్లు ఎలా ఉంటుంది, ఒక 4 కుర్చీలు కూర్చోండి, ఆ తర్వాత వెయిటింగ్ ఉంటుంది, అక్కడ ఆ తర్వాత మర్యాద ఉంటుంది, ఆ తర్వాత కలుస్తా లేకపోతే లేదు. చెట్టు కింద నిలవడమంటారు. అక్కడ ఆ పెద్దమ్మ గుడి తర్వాత సంధిలో ఉంటుంది, చెట్టు కింద నిలవడమంటారు. అదేం పద్ధతి? ఆ తర్వాత అక్కడ పోలీసులు ఉంటారు, ఆ లోపలికి ఎవరో పోతారు. మీకు లోపల నుంచి మాకు లోపల పంపించని వస్తేనే మేము పోతాం సార్ అని పోలీసులు అంటారు. అక్కడ మనం ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారు. మరి ఎప్పుడు కలిసేది? ఎప్పుడు తనకు తాను రక్షణ వేలంగా సృష్టించుకున్న దాన్ని బందీ అయిపోయినాడు రేవంత్ రెడ్డి గారు. తనకు తాను అది రక్షణ అనుకుంటున్నాడు. రక్షణ కాదు. నీకు బయట సమాజం నుంచి నీకు ఇన్ఫర్మేషన్ రానే రాదు. ఎందుకంటే బిఎస్ రాములకి అందులో అవకాశం లేనప్పుడు ఇంకెవరికి ఉంటుంది అవకాశం? రైట్. ఇది మీ అనుభవం, మీ ఆలోచన ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విగ్రహ మార్పు నుంచి మొదలుకుంటే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి, వారి ఆలోచనలు, ఆచరణలు, వారి అనుభవం, ఇవన్నీ కలిపి వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు వీటిపైన. థ్యాంక్ యూ.